హలో అండి. నమస్తే. మామిడికాయ తురుముకున్నానండి. ఇప్పుడు సీజన్ ఫుడ్ కదా! మామిడికాయ తీసుకొని పెసరపప్పు, మామిడికాయ పచ్చడి చేశానండి. పెసరపప్పు ఒక కప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్‌లో మనకి వేడిగా ఉంటుంది. పెసరపప్పుకి చలవ చేసే గుణం ఉందండి. అప్పుడప్పుడు మనము పెసరకట్టు, పెసరపప్పుతోటి ఏదైనా చేసినవి తింటూ ఉంటే మంచిదండి. అయితే మిక్సీ జార్‌లో పెసరపప్పు అంతా వేసి, ఎండుమిర్చి గూడా తగినంత తీసుకొని, ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి మిక్సీ పట్టాను. ఈలోపు ఒక బాండీ తీసుకొని పోపు కూడా పచ్చడికి వేయించుకున్నానండి. తర్వాత ఈ పెసరపప్పు మిక్సీ అంతా అయిపోయినాక మామిడికాయ తురుము కూడా వేసి కలిపేసుకున్నాను. ఇది రైస్‌లోకి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని, అంత నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. పోపు వేగిందండి. చల్లారాక పెసర పచ్చడిలో